మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మీ చిన్న కోడలికి స్వాతంత్ర్యం ఎక్కువైనట్టుంది. ఎవరికి చెప్పకుండా రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. ఇప్పుడే ఉషని ఒక న్యూస్ పేపర్ ఆఫీస్ దగ్గర చూశానత్తయ్యా. అత్తయ్య, ఏంటి? మీకోసం పాలు తీసుకొచ్చాను. దుర్గేమైంది? నువ్వు తీసుకొచ్చావు. ఉందత్తయ్య, మీ మైండ్ అంతా డిస్టర్బ్డ్ గా ఉందనుకుంటా కదా. బాదం పాలు తాగితే డిస్టర్బెన్స్ తగ్గి మీ దగ్గర బాగా పనిచేస్తుంది అని ఈ మధ్య ఒక వీడియోలో చూశాను. ఓహో, నా మైండ్ డిస్టర్బ్డ్ గా ఉందని నీకు తెలిసింది. దానికోసం బాదం పాలు తీసుకురావాలని నీకు తెలిసింది. ఇన్ని తెలిసి నీకు నా డిస్టర్బెన్స్ కి కారణం తెలీదా? ఏం మాట్లాడకుండా అలా చూస్తే నీకేమీ తెలీదని నేను అనుకోవాలా? నా డిస్టర్బెన్స్ కి కారణం నువ్వే. నీ వల్ల ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. నీలాంటి దాన్ని నాతో పాటు ఈ ఇంట్లో ఉంచుకుంటుంటే నాకు ఇరిటేషన్ పెరిగిపోతుంది. నేనేం చేశాను అత్తయ్య? మీకు పాలు తీసుకురావడం కూడా తప్పేనా? నాకు నచ్చని పని చేస్తూ నాకు ఒక టార్చర్ లా తయారయ్యావు. ఇక నిన్ను స్పేర్ చేయకూడదు. తక్షణం నిన్నింటి నుంచి పంపించేయాలి. అత్తయ్య, అవ్వని పనుల గురించి మీరు మరీ ఎక్కువగా ఆవేశపడిపోతున్నారు. ఆవేశపడితే ఆయాసం వస్తుంది. ఆయాసం ఎక్కువైతే లేనిపోని సమస్యలు ఎక్కువయి కొత్త కొత్త రోగాలు ఒంట్లోకి వచ్చి చేరుతాయి. అసలే మీకు హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువ కదా. మీ ఆరోగ్యం పాడైపోతుంటే నాకు చాలా బాధగా ఉంటుంది అత్తయ్య. నీ డ్రామాలిక ఆపు. చేసిందంతా చేసి ఇప్పుడొచ్చి నాటకాలు ఆడుతున్నావా? నాటకాలా? నేనేం నాటకాలు ఆడతాను అత్తయ్య? ఈ కాపు ఉషా. చౌరాసియా గారి విషయం అందరికీ తెలియాలని నువ్వు విశ్వ ప్రయత్నం చేస్తున్నావని నాకు తెలుసు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను. ఇంతవరకు వచ్చాక నా నిర్ణయం కూడా వినండి అత్తయ్య. నేనింక కామ్గా ఉండటం అనేది జరగని పని. ఏం చేస్తావు? నువ్వెంత అబద్ధం చెప్పినా న్యూస్ ప్రింట్ అయ్యేలా చేయలేకపోయావు. ఆ ఎడిటర్ నన్నడిగి నిర్ణయం తీసుకున్నాడు. ఎన్నాళ్ళు నిజం నొక్కి పెడతారో అది చూస్తాను. ఒక్కసారి ఆ నిజం బయటకు వస్తే ఆయన దగ్గర మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. కిరణ్ దగ్గర నా పరిస్థితి గురించి కాదు, నువ్వు ప్రెస్ ఆఫీస్కి వెళ్ళావని ప్రూవ్ అయితే నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. నిన్ను మెడబట్టి బయటికి గెంటేస్తాడు. ఇప్పుడే ఆ విషయాన్ని నిరూపిస్తాను. మేఘనా, మేఘనా! వస్తున్నానత్తయ్యా. ఏంటత్తయ్యా? అదిగో వచ్చింది మీ ముద్దుల కోడలు. చెప్పండి, ఎందుకు పిలిచారు? ఇద్దరూ కలిసి ఏం నిరూపించాలనుకుంటున్నారో చెప్పండి. మేఘనా, నిజం చెప్పు. నువ్వు న్యూస్ పేపర్ ఆఫీస్ దగ్గర చూసింది ఖచ్చితంగా ఉషానేనా, లేకపోతే ఇంకెవరినైనా చూసి ఉషా అని భ్రమపడ్డావా? చెప్పు. నా కళ్ళు నన్ను మోసం చేయవద్దయ్యా. నేను చూసింది ఖచ్చితంగా ఉషాని. అందుకే మీకు వెంటనే కాల్ చేశాను. తను ఉషా కాకుండా ఉషా అనుకొని ఫోన్ చేయడానికి నా కళ్ళు ఏమైనా కాకులెత్తుకెళ్ళిపోయాయా? కాకులెత్తుకుపోయాయో గద్దలెత్తుకుపోయాయో ఎవరికి తెలుసు? ఒకసారి కళ్ళ డాక్టర్కి చూపించు, తెలుస్తుంది. ఉషా, ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకొని నాతో అనవసరంగా పెట్టుకోకు. ఫలితం అనుభవించాల్సి వస్తుంది. మరి నీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెబుతూ ఉంటే నేను మాత్రం చూస్తూ ఊరుకోవాలా? అబద్ధాలా? నేను అబద్ధాలు చెప్తున్నానా? అత్తయ్య, ఉషా అబద్ధాలు చెప్తుంది. ఉషా అక్కడ ప్రెస్ ఆఫీస్ దగ్గర ఎవరితోనో మాట్లాడావు, నేను నా కళ్ళారా చూశాను. బాగుందక్క,
చాలా బాగుంది. నీకు అక్కడ కనిపిస్తే మరి ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళెవరు? ఇక్కడ ఫోన్లో మాట్లాడింది ఎవరు? నడూపా? అత్తయ్య అత్తయ్య, ఈ ఉషని అస్సలు నమ్మకండి. నేను నిజంగానే ఈ ఉషని ప్రెస్ ఆఫీస్ దగ్గర చూశాను. ఇదేదో మాయ చేస్తుంది. అక్క, ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ అత్తయ్య గారు లాంటి ఇంటెలిజెంట్ ని మనం అస్సలు మోసం చేయలేము. అలాంటిది అత్తయ్య గారిని నీ అబద్ధాలతో ఆడుకుంటున్నావు. నువ్వు చాలా గ్రేట్ అక్క. ఇప్పుడు అత్తయ్య గారికి నిజం తెలిసిపోయింది. ఇప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందోనని నాకు బెంగగా ఉందక్క. ఇంకెప్పుడు పెద్దవాళ్లతో ప్రాంకులు చేయకే. అత్తయ్య గారు మళ్ళీ మళ్ళీ లైట్ తీసుకోరు. అత్తయ్య, పాలు చల్లారిపోతున్నాయి, తాగండి. లేకపోతే మళ్ళీ మీ ఆరోగ్యం పాడైపోతుంది. నువ్వు చెప్పిన మాటలు విని ఆ ఉషా దగ్గర ఫూల్ అవ్వాల్సి వచ్చింది. ఇక నుంచి ఏదైనా చెప్పేటప్పుడు ఒళ్ళు కళ్ళు దగ్గర పెట్టుకొని మరీ చెప్పు. ఇలా కన్ఫర్మేషన్ లేని విషయాలు చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ముందు వెళ్ళి ఏదో ఒక కళ్ళ డాక్టర్కి చూపించుకో. అత్తయ్య, అవ్వని పనుల గురించి మీరు మరీ ఎక్కువగా ఆవేశపడిపోతున్నారు. ఇంతవరకు వచ్చాక నా నిర్ణయం కూడా వినండి అత్తయ్య. నేను ఇంకా కామ్గా ఉండటం అనేది జరగని పని. ఎన్నాళ్ళు నిజం నొక్కి పెడతారో అది చూస్తాను. ఒక్కసారి ఆ నిజం బయటకు వస్తే ఆయన దగ్గర మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. మేడం గారేంటో చాలా డీప్గా ఆలోచిస్తున్నారు. ఏం లేదండి, ఆఫీస్లో ఏవో ఫైల్స్ గురించి ఆలోచిస్తున్నాను. అవునవును, ఈ మధ్య నీకు నీ చిన్న కొడుకు ఆఫీసులో పనిపడి మాకు అసలు దొరకటమే లేదు. మీ ఇద్దరిని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోలేమో. మా ఇద్దరిని మీరు మరీ అంత మోసైన అవసరం లేదు, కానీ విషయం ఏంటో చెప్పండి. మోసేయడం కాదు కిరణ్మయి, నేను నిజమే చెప్తున్నాను. కిరణ్ ఆఫీస్కి వస్తున్నప్పటి నుంచి మేడం గారి దర్శనం దొరకటం కూడా కష్టమైపోయింది. మీ మాటల్లో ఫన్ కనిపిస్తుంది అంటే ఏదో సీరియస్ మ్యాటర్ ఉందని నాకు అర్థం అవుతోంది. సరదాగా మాట్లాడడం మీకు చేతి కాదు, కానీ ఆ మ్యాటర్ ఏంటో చెప్పండి. నిజం చెప్పావు కిరణ్మయి, నువ్వు నా మనసుని బాగా చదివావు. కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సింది నా మనసు గురించే కాదు, పిల్లల మనసు కూడా అర్థం చేసుకోవాలి. పిల్లల మనసు గురించా? ఇప్పుడు వాళ్ళ మనసుకేమైంది? కిరణ్ ఇప్పుడు బిజినెస్ లో బాగానే దూసుకుపోతున్నాడు కదా. పిల్లలంటే కిరణ్ ఒక్కడే కాదు, నీకు వాడు కాకుండా ఇంకొక 3 పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎవరి మనసుకేమైంది? మీరు విషయాన్ని నాంచకుండా సూటిగా చెప్పండి. సంజయ్ ఈ మధ్య ఆఫీస్కి అస్సలు వెళ్ళటం లేదని తెలిసింది. ఎందుకో కనుక్కున్నావా?